ప్రతి స్త్రీ మాతృమూర్తులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మీకు మంచి ఆరోగ్యమును దయచేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ వీడియో చేయడం గల కారణం, ఈరోజు చాలామంది ఎక్కడ కనబడతారంటే స్టేటస్లోనే కనబడతారు. హ్యాపీ మదర్స్ డే, తల్లి ఫోటోలు పెట్టుకుని ఈరోజు చాలామంది స్టేటస్ పెడుతూ ఉంటారు. వాస్తవానికి ఇవన్నీ కూడా నిజమైన ప్రేమలు అనుకుంటున్నారా? నేను చాలామందిని గమనించాను. చాలా దినాలుగా స్టడీ కూడా చేస్తూ ఉన్నాను. నేను చాలామంది వారి తల్లిదండ్రుల్ని అవసరాలకు వాడుకుంటున్న వారు ఉన్నారు. ఈరోజు కొంతమంది కుమార్తెలు ఆస్తుల కొరకు తల్లిని వాడుకుంటున్నారు. ఈరోజు చాలా విషయాల్లో మనం నెట్వర్క్లో చూసినా, వార్తల్లో చూసినా చాలామంది ఈరోజు తల్లిని నేను కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తాను. ఇటీవల కాలంలో రీసెంట్గా జరిగినాయి. ఒక స్త్రీమూర్తి, తన భర్త చనిపోయిన ఒక స్త్రీ తను శారీరక సంబంధం పెట్టుకున్న వ్యక్తి కొరకు కొడుకు నమ్మి డబ్బులతో ఆటో కొనిచ్చిన స్త్రీమూర్తులు చూస్తున్నాం. హ్యాపీ మదర్స్ డే. ఇంకొక స్త్రీమూర్తి తన శరీర కోరికల కొరకు ముగ్గురు పసిపిల్లలు అన్నంలో విషం పెట్టి చంపేసిన మరొక స్త్రీమూర్తిని తెలంగాణ రాష్ట్రంలో మనం చూసాం. హ్యాపీ మదర్స్ డే. కొడుకు బతికుండగానే ఆస్తిని కూతురికి రాసిచ్చిన తల్లిని చూస్తున్నాం ఈరోజు. హ్యాపీ మదర్స్ డే. తమ్ముడు ఉండగానే మా తమ్ముడు లేడు, మా తమ్ముడు చనిపోయాడని చెప్పి తల్లిని మోసగించి ఆస్తులు రాయించుకున్న కూతుర్లు ఉన్నారు ఈరోజు. హ్యాపీ మదర్స్ డే. ఇలాంటి మోసకరమైన హృదయంతో ఈరోజు మనం ఈ వాతావరణాన్ని కొనసాగించడం ఎంతవరకు సబబు అని నేను అడుగుతూ ఉన్నా. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నీ తల్లిని తండ్రిని సన్మానించుము, పూజించుము అని వాక్యం సెలవిస్తుంది. ఏ రకంగా మనం సన్మానిస్తున్నాం? అవసరాల కొరక. ఏ రకంగా వారిని పూజిస్తున్నాం? అవసరాల కొరక. ఈరోజు ప్రతివారు గమనించాలి. ఇలాంటి వారి మాతృ దినోత్సవం జరుపుకున్నటకు అర్హులు అంటే ఎంత మాత్రము అర్హులు కాదు. చాలా విషయాలు ఈరోజు తల్లి తండ్రులని నీవు నిజంగా ప్రేమించేవాడైతే వారి కంట కన్నీరు రాకుండా వారి కష్టములో నీవు బాధ్యతగా నీవు ఉండాలి. వారి కష్టాలని సుఖాలుగా నీవు తీర్చిదిద్దినప్పుడు వారి ప్రతి కష్టాన్ని నువ్వు బాధ్యతగా తీసుకుని వారిని ప్రేమించి వారి కష్టంలో నువ్వు ఉన్నప్పుడు మదర్స్ డే జరుపుకుంటా చాలా సంతోషకరం. ఈరోజు అలా లేదు ప్రపంచం. ఈ నెట్వర్క్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక ఫోటో పెట్టడం, 365 రోజుల్లో ఒకరోజు మాత్రం వారిని ప్రేమించి మిగతా రోజులు మర్చిపోవటం ఎంతవరకు సబబని అడుగుతున్నాను ఈరోజు. నిత్యం నీ తల్లిదండ్రులను కనిపెట్టుకుంటూ వారి